వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. కర్ణాటకలో కాంగ్రెస్ లో కులాల సర్వే చిచ్చు రేపింది. జాతిగణన నివేదిక సీఎం సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉందని ఆరోపణలు రావడంతో అంతర్గత కుమ్ములాటలు చెలరేగాయి. లింగాయత్, ఒక్కలిగా నేతలు సర్వేను వ్యతిరేకిస్తుండగా బీజేపీ, జేడీఎస్లు ఈ సర్వే సమాజాన్ని విభజిస్తోందని విమర్శిస్తున్నాయి. ఇంతకీ ఈ సర్వే వల్ల కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు చెలరేగాయి? దీనిపై నేతలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. కర్ణాటకలో జాతి గణన సర్వే నివేదిక చుట్టూ రాజకీయ దుమారం రేగింది. సర్వే ప్రకారం లింగాయత్, ఒక్కలిగా సామాజిక వర్గాల సంఖ్య తగ్గగా పచ్చు వర్గాలు, దళితులు, ముస్లింల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సర్వే నివేదిక సీఎం సిద్ధరామయ్య సామాజిక వర్గానికి అనుకూలంగా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య కొత్త వివాదం మొదలైంది. కాంగ్రెస్ లోని లింగాయత్, ఒక్కలిగా నేతలు ఈ సర్వే నివేదికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డీకే శివకుమార్, లింగాయత్ నేత శామనూరు శివశంకరప్ప వంటి ప్రముఖ నాయకులు ఈ నివేదికను అమలు చేయడం వల్ల తమ సామాజిక వర్గాలకు నష్టం జరుగుతుందని వాదిస్తున్నారు. సర్వే అమలు చేస్తే కోటాలో మార్పులు ఉంటాయని, ఇది రాజకీయంగా తమకు ఇబ్బంది కలిగిస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో అంతర్గత కలహం మరింత తీవ్రమైంది. విపక్షాలైన బీజేపీ, జేడీఎస్లు కూడా ఈ సర్వేను తప్పుబట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సమాజాన్ని విభజించేందుకు ఈ సర్వేను ఉపయోగిస్తోందని ఆరోపించాయి. ఈ సర్వే సమాజంలో చిచ్చు రేపేందుకే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం సర్వేను వాడుకుంటోంది అని జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి ఆరోపించారు. ఈ సర్వే వల్ల కాంగ్రెస్ లో ఐకమత్యం దెబ్బతినే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2015లో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ సర్వేను మొదలుపెట్టింది. ఈ సర్వే ఖర్చు సుమారు 160 కోట్ల రూపాయలు అని అంచనా. అయితే ఈ నివేదికను అప్పట్లో విడుదల చేయలేదు. 2023లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ సర్వేను మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఈ సర్వే రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో అసమ్మతి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.